మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు కె వెంకటేశ్వర్లు. నిన్న మెడికల్ క్యాంపు జరుగుతుండగా నేను ఆయన అన్నందుకు ఆయన దుర్భాష వాడి నేను స్వామిమాలలో ఉన్నాను చూడకుండా నా కొడక అని ఇప్పుడు రైతుల ముందు నేను వికలాంగునైనా కూడా చూడకుండా నా కొడక అని చెప్పి దుర్భాషలాడి తిట్టడం జరిగింది. అది మనస్తాపం చెంది నేను ఈ స్థితి ముందు రావడం జరిగింది. మా ఏడీ గారు అయినటువంటి గజ్జల శ్రీనివాసరెడ్డి గారు నన్ను దుర్భాషలాడి తిట్టి వికలాంగునైనా కూడా నన్ను నా కొడక అని చెప్పేసి తిట్టడం వల్ల నేను నిన్నటి రోజున జరిగిన సంఘటన మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏహెచ్ఎఫ్ కూడా అవమానపరంగా జరిగినటువంటి సంఘటన మన ప్రకాశం జిల్లా కందుకూరులో ఉన్నటువంటి కనిగిరిలో ఉన్నటువంటి ఏహెచ్ఏ పైన వాళ్ళ ఏడీ గారు గజ్జల శ్రీనివాసరెడ్డి గారు ఆయన కింద పనిచేస్తున్నటువంటి ఏహెచ్ఏ వెంకటేశ్వరరావు గారి మీద సభ్య సమాజం వినకూడనటువంటి మాటలతో అతనిని మాట్లాడడం జరిగింది. చాలా అవమానకరంగా అతన్ని మాట్లాడడం కూడా జరిగింది. దానికి కారణం ఆ ఏహెచ్ఏ ఆయన అన్న ఒక్క మాటను పట్టుకొని, ఆయన అనేది తెలుగులో చాలా గౌరవమైన పదమే, దాంట్లో మనం పూర్తి ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. ఆ గజ్జల శ్రీనివాసరావు గారి ఏడీ గారికి ఆయన అన్నది బూతుగా భావించి తనని అసలు మనం వినకూడలేనటువంటి పదజాలాలతో తనని చాలా దుర్భాషలాడడం జరిగింది. దాంతో అది కాక ఆయన మన ఏహెచ్ఏకి శారీరక లోపం అంగవైకల్యాన్ని కూడా ఆయన ఏడీ గారు చూపించి దాన్ని కూడా తిట్టడం జరిగింది. దీంతో మనస్తాపం చెందినటువంటి మా సహచర మిత్రుడు నిన్న సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అతను చేసుకున్న ఆత్మహత్య యత్నం తను ఒక్కరిది కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 7,000 మంది పై చిలుకు ఏహెచ్ఏల మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడడం, మన ఏహెచ్ఏలు మనోభావాలను దెబ్బతినంగా మాట్లాడడం జరిగింది. దీనిని రాష్ట్ర అధ్యక్షుడిగా అయితే మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ఏహెచ్ఏ రాష్ట్ర యూనియన్ మొత్తం కూడా ఖండిస్తున్నాము. దీని మీద ఎంత దూరమైనా కానీ వెళ్తాం. ఆ సదరు ఏడీ గారు గజ్జల శ్రీనివాసరెడ్డి గారి మీద క్రమశిక్షణ రహితంగా చర్యలు తీసుకోవాలని మేము యూనియన్ తరపున మేము కోరుతున్నాం. ఆయన మీద చర్య తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయడం అనేది జరుగుతుంది. దీని మీద మాత్రం యూనియన్ ఎట్టి పరిస్థితులు కూడా తగ్గేది లేదని కూడా తెలియపరుస్తుంది.